అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఇప్పటి వరకు ఈ పదం వాడలేదండి. సమే ప్రియః. ఏమండి, ఇలా ఎంతో మంది ఎన్నో సాధనలు, ఎన్నో రకాలైన ఉపాసనలు, ఎన్నో రకాలైనటువంటి లక్షణాలు, ఎన్నో రకాలైనటువంటి పద్ధతులలో ఈశ్వరుని ఆశ్రయిస్తున్నారు కదా. వీళ్ళందరూ ఈశ్వరుని ఎలా పెట్టుకున్నారట? ప్రియతముడుగా పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఈశ్వరుని ఎలా పెట్టుకున్నారు? ప్రియతముడుగా పెట్టుకున్నారు. ప్రియతముడిగా పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ప్రియతముడిగా పెట్టుకోకపోతే నీ ఆరాధన సఫలీకృతం కాదండి ఎప్పటికైనా సరే. ఇది గుర్తుపెట్టుకో. ఈశ్వరుని ఏ స్థానంలో పెట్టుకోవాలి? ప్రియతముడు. అర్థమైందండి? ప్రేయసి ప్రియతముడు. దీని పేరే రాసలీల. ఈ ఇద్దరి మధ్య జరిగేదే రాసలీల. జీవాత్మ పరమాత్మ మధ్య జరిగేటటువంటి సంబంధము, ఆరాధన ఏదైతే ఉన్నదో దాని పేరు రాసలీల అని పేరు. కాబట్టి ఈశ్వరుడు అందరికీ ప్రియతముడు. అయితే ఆయనకి ఎవరైనా ప్రియులున్నారా? ప్రశ్న ఏమిటి ఇప్పుడు? అటువంటి పరమాత్మకి, అటువంటి ఈశ్వరుడికి, అటువంటి పరబ్రహ్మకు ఎవరైనా ప్రియులున్నారా అని చెప్తున్నాడు. ఏ లక్షణాలతో ఉంటే నాకు ప్రియుడవుతారు, నేను ఎవరు లెక్కడతాను అంటే అర్థం ఏంటి? అనుసరించేవాడు కోట్ల మంది ఉన్నారు. అనుసరించే వాళ్ళలో నుంచి ఆరాధకులు మళ్ళా కొంతమందే ఉంటారు. ఈ ఆరాధకులలో మళ్ళా ప్రియులు కొంతమందే ఉంటారు. ప్రియులలో శిష్యులు కొంతమందే ఉంటారు. శిష్యులలో సచ్చిష్యులు అరుదుగా ఉంటారు. అదేనండి, ఇది కేటగరైజేషన్. సాధకులందరినీ 4 రకాలుగా విభజించారు. మొదటి వారు ఎవరు? అనుసరించేవారు. వీళ్ళందరూ నేను భగవంతుడిని అనుసరిస్తాను, నమ్మాను అన్నవారందరూ అనుసరించేవారు. వీళ్ళలో నుంచి కంటమళ కొంతమంది రెగ్యులర్గా ఏకాంత సేవ, సుప్రభాత సేవ, అభిషేకం వగైరా వగైరా సాకార సగుణ ఉపాసన ద్వారా ఆరాధన ఎందు నిలకడ కలిగి ఉండి భగవంతుడిని గట్టిగా పట్టుకున్నటువంటి వాడై నిజ జీవితంలో తప్పక శ్రద్ధాసక్తులని ఆచరణశీలంగా ఉపాసనా పద్ధతిగా ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధకులు. వీళ్ళు ఒక కేటగిరీ. అందరు ఇలా ఉంటారా? ఉండడు. తన వ్యక్తిగతమైన పనిని పక్కకు పెట్టి ఏకాంత సేవకు వెళ్ళమంటే వెళతాడా? వెళ్ళడు. ఎవరు వెళ్తారు? ఆరాధన యందు బలమైనటువంటి ఉద్విగ్నత, బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి వాడే వెళతాడు. అందరూ వెళ్ళరు. అది ఒక స్థాయి, ఒక స్టెప్ ఎక్కినట్టు. కాబట్టి అనుసరించే వారి కంటే ఆరాధకులు ఉత్తమం. ఆరాధకుల కంటే ప్రియులు. ఈ ఆరాధకులలో రెండో స్టెప్ ఎవరు? ప్రియులు, ఇష్టమైన వారు అన్నమాట. వారు ఇంకో మెట్టు ఎక్కువ. ఆ ప్రియులు ఎవరో చెప్తున్నాడు. చదవండి. సమభావము కలిగి వాడు, క్షమాగుణము కలవాడు, అపరాధికి అభయము ఇచ్చేవాడు, సర్వకాల సర్వావస్థల యందు సంతుష్టిరచయము కలవాడు అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు అని తేల్చి చెప్పేశాడు. ఇవన్నీ అందరూ గుర్తుపెట్టుకోవాలండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. ఈ లక్షణాలు ప్రియుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ అర్హత సాధించకుండా నువ్వు శిష్యుడు అయ్యే అవకాశం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సద్గురువు దగ్గర శిష్యుడు అవ్వాలన్నా, సరాసరి జగద్గురువు అయినటువంటి పరమాత్మ దగ్గర శిష్యరికం చేయాలన్నా ముందే లక్షణాలు ఉండాలి. ఈ ప్రియతమ అనేటటువంటి లక్షణాలు ఉండాలి. అర్థమైందా? అర్జునుడికి ఎందుకు చెప్పాడు?
ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి. తన యొక్క బంధువులందరిలో కూడా అర్జునుడు ఎవరు? ప్రియుడు. అర్థమైందండి. కాబట్టి మనకు కూడా ఎప్పుడు ఆయన ఉపదేశం అందుతుంది, ఆయన గురువుగా ఎప్పుడు భావించగలుగుతావు? ఈ ప్రియ స్థాయికి నువ్వు ఎదగాలి, ఆరాధకుడు స్థాయిలో ఉండకూడదు. ఈ ఆరాధన స్థితి నుంచి ప్రియుడు అనేటటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి. ఆ ప్రియుడు అనేటటువంటి స్థాయికి ఉండవలసిన లక్షణాలన్నింటినీ చక్కగా ఏకరవుతుంది. అర్థమైందండి. అందులో చిట్ట చివరి లక్షణం చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటది? మనోబుద్ధులను నాయందే అర్పణ చేసినటువంటి వాడవైనచో. అంటే ప్రియుడికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం, మిగిలినవి కూడా ముఖ్య లక్షణాలు, కానీ ఆ లక్షణాలన్నింటిలో కల్లా అత్యంత ఉత్తమమైన ముఖ్య లక్షణం ఏమిటంటే మనోబుద్ధులను మయ్యర్పిత మనోబుద్ధిర్యోహో అనేటటువంటిది ముఖ్య లక్షణం. ఏమిటా దాంట్లో ముఖ్య లక్షణం? అర్పణ అంటే ఏమిటి? మనం రెండు రకాలుగా చేస్తూ ఉంటాం ఆరాధనలో. ఇందాక చదివేటప్పుడు ఏం చెప్పారు? పాదయో పాద్యం సమర్పయామి. అర్పయామినా సమర్పయామినా? నైవేద్యం సమర్పయామినా అర్పయామినా? ఎందుకని? నీ పేరు చెప్పి నేనే తినేస్తున్నాను బాబు అని చెప్పడం. నీకు ఇచ్చినట్టే భావించి నేను అనుభవిస్తాను, అది సమర్పణ. అర్పణ అంటే తిరిగి రాదుగా. ఒకసారి అర్పిస్తే అది తిరిగి రాదు. ప్రాణాలు అర్పించాడా సమర్పించాడా? ప్రాణాలు అర్పించాడు. సైనికుడు దేశభక్తితో దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అంటే అర్థం ఏంటి? ఇక తిరిగి రావు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రియుడు కూడా ఏం అర్పించాలట? ప్రియతముడి కొరకు మనోబుద్ధులను అర్పించేయాలట, తిరిగి తీసుకోకూడదు. అర్థమైందా? అంటే దాన్ని మళ్ళా విషయాసక్తం చేసేటటువంటి అవకాశం నీకు లేదు. ఒకసారి మళ్ళా వెనక్కి తీసుకుని కొద్దిగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటానండి, మళ్ళా నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానండి అనే అవకాశం లేదు. ఎందుకని? అర్పించేశాను. అర్థమైందండి. కాబట్టి ప్రియుడు అన్నవాడు ఎవరైనా సరే ఎలా ఉండాలట? మనోబుద్ధులను అర్పించిన వాడే ఉండాలి. భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా ఉండాలి? ఇదేనా? ప్రియుడు ప్రియతముడు, అంతేగా. ఒకరికొకరు అంటే అర్థం ఏమిటి? ఎలా ఉండాలని? అన్యోన్యంగా ఉండాలండి అంటున్నారు. అన్యోన్యం ఎప్పుడవుతావు? అనన్యం అయితేనేగా. అనన్యం ఎప్పుడవుతావు? అసలు నువ్వు నేను వేరనే భావన ఎక్కడొచ్చింది? గొడవ మనోబుద్ధులు వేర్పాటు వాదం. ఆ మనోబుద్ధులు వేరుగా పనిచేస్తే వేరైపోయాయి. ఆ మనోబుద్ధులని ఒకరికొకరు ఏం చేయాలట? అర్పించే. అర్పిస్తే ఏమైపోయింది? నా ఇష్టం అనే అవకాశం లేదు. ఎప్పుడు ఏమనాలి? నీ ఇష్టం అంట నేర్చుకోవాలి. ఎప్పుడు ఎలా నేర్చుకోవాలి? నీ ఇష్టం అంట నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? అన్నిటికీ నా ఇష్టమే. ఇప్పుడు ప్రియుడు ప్రియతముడు అనే సాధన లేదుగా. కాబట్టి భార్యాభర్తలనే సంబంధం కూడా సాధనే, అది విషయం కాదు. సనాతన ధర్మంలో వైవాహిక ధర్మం, గృహస్థాశ్రమ ధర్మం గొప్ప సాధన. ఎందుకనిట? గృహస్థు అవగానే నువ్వు ఆరాధకుడి నుంచి ప్రియుడు అయిపోయావు, నీకు ప్రమోషన్ వచ్చేసి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆరాధకుడిగానే ఉన్నావు. సంధ్యావందనం చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఆరాధన ఈ ఆరాధన చేస్తూ నువ్వు కూడా మొదట్లో గౌరీ పూజ చేస్తూ ఉన్నావు గృహస్థాశ్రమంలోకి వచ్చే ముందు. అంతవరకే నీకు పరిమితి. నీకు అంతకు మించి మిగిలినటువంటి ఉపాసనలు చేసే అధికారం లేదు. మాంగళ్యధారణ పూర్తి అవ్వగానే ఆయన చేసేటటువంటి సర్వ మంగళకరమైనటువంటి కర్మలలో భాగం వచ్చేసి భర్త చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా అర్థభాగం భార్యకు వచ్చేసి. ఆ రకంగా ఒకరికొకరు ఎవరు? ప్రియుడు అనే స్థాయికి ఎదగడానికి ఉత్తమమైన వివేకాన్ని, వివేచనాశీలతను సాధించడానికి గృహస్థాశ్రమ ధర్మం ఆటపట్టయి. అర్థమైంది? అప్పుడు ఏమన్నాడు? ప్రియతముడు ఇష్టంగా, నా ఇష్టం కాదు.
ప్రియుడు ఎప్పుడు ఏమంటాడు? నీ ఇష్టం అనాలి, అంతేగాని నా ఇష్టం అనకూడదు. కాబట్టి భార్యాభర్తలు ఈ నియమాన్ని పాటించాలి. స్నేహం నిలబడాలండి. నీ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? నీ ఫ్రెండ్తో నీకు స్నేహం నిలబడాలను ఏం చేయాలి? నా ఇష్టం అనాలా, నీ ఇష్టం అనాలా? నీ ఇష్టం అంటేనే వాడు ఉంటాడు, నా ఇష్టం అంటే పోరా బాబు అంటాడు. అంతేనా కదా? కాబట్టి స్నేహం విషయంలోనే అలా ఉంది కదా. కాబట్టి నవవిధ భక్తి మార్గాలలో ఉత్తమమైన భక్తి ఏమిటి? సఖ్యం. ఉత్తమమైన భక్తి ఏమిటి? సఖ్యం. తర్వాత ఆత్మనివేదన. అర్థమైందండి? 8వది సఖ్యం, 9 ఆత్మనివేదన. ఎవరైతే ఈ సఖ్యం అనేటటువంటి ఆదర్శాన్ని పోషిస్తారో, నియమాన్ని పోషిస్తారో, వాళ్ళు ఈ ప్రియతమ స్థితికి ఎదిగిపోతారు. ప్రియుడి స్థితి నుంచి ప్రియతముడి స్థితికి ఎదిగిపోతారు. ఇది అందులో ఉన్న విశేషం. నీకు ఈశ్వర లక్షణాలు వస్తాయి. నీ ఇష్టం అనడం ద్వారా, మనోబుద్ధులను అర్పించినటువంటి పద్ధతిగా జీవించడం ద్వారా ఏమైంది? ప్రియతమ స్థితి వచ్చేసి ఈశ్వర లక్షణాలు. కాబట్టి ఆ మాట చెప్పి నాకు ప్రియుడు అంటున్నాడు. ఎంత తెలివైన వాడు! మనోబుద్ధులను అర్పణ చేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ప్రియుడు అన్నాడు. అంటే ఎప్పుడు నీ ఇష్టం అంటాడు. ఈశ్వరా నీ ఇష్టం అయ్యా బాబు, నీ ఇచ్చ. బైబిల్ ప్రకారం అందరూ చదువుతారా లేదా? ఏమని చదువుతున్నాడు అక్కడ కూడా? నీ చిత్తమే నెరవేరును గాక అంటున్నాడు. కాబట్టి ఏ మతం అయినా అంతే. అల్లాహ్ ఖురాన్ చదివినా కూడా అలాగే చదువుతాడు. నీ చిత్తమే నెరవేరును గాక. నువ్వేం ఆలోచించావో అదే నేను చేస్తాను, నువ్వేం చెప్తావో అదే నేను చేస్తాను, నీ ఆజ్ఞానువర్తిని. కాబట్టి మతం ఏదైనా, ఆరాధనా విధానం ఏదైనా, ఉపాసనా విధానం ఏదైనా అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? ప్రియుడు, ప్రియతముడు. అర్థమైందండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 శ్లోకాలని కంఠతా గుర్తుపెట్టుకోవాలి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. చూడండి, మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. నువ్వు ఎప్పటికైనా సరే ఈశ్వరుడి చేత ప్రియుడిగా ఎంపిక చేయబడాలి అంటే మయ్యర్పిత మనో బుద్ధి. చూడండి, కన్నప్ప ఆయన శాస్త్రాలు చదువుకోలేదుగా, కానీ ఆయనకి ఏముంది? ఇది ఉంది, మయ్యర్పిత మనోబుద్ధి. ఈశ్వరా నీ కంటి వెంట నీరు వస్తుంటే నేను చూడగలను అన్నాడు. కన్ను తీసి అక్కడ పెట్టి, ఒక కన్ను తీసి పెడితే ఇంకో కంటికి నీరు, అయ్యో ఇంకో కన్ను కూడా నీరు కారుతుంది, నాకు ఈ కన్ను ఉండే ప్రయోజనం ఏముంది, ఇది కూడా నువ్వే పెట్టు. ఎంతటి ఉత్తమమైన పరాభక్తి స్థితిలో ఉంటే ఆ స్థితిలో నువ్వు వెళ్ళగలుగుతావు. కాబట్టి మయ్యర్పిత మనోబుద్ధి మద్భక్తః స మే ప్రియః. ఈ 2 శ్లోకాలని భక్తులందరూ బాగా ధారణ చేయవలసినటువంటి అవసరం. ఈ లక్షణాలని మన నిత్య జీవితంలో అమలుపరచాలి.